ఒక వేశ్య వ్యభిచారం చేసిందండి, జడ్జి గారు ఏం శిక్ష వేస్తాడు? ఫైన్ వేస్తాడు, లేకపోతే 6 నెలలు జైలు శిక్ష అంటాడు, 3 నెలలు జైలు శిక్ష అంటాడు, మహా అయితే ఓ 2 దెబ్బలు కొట్టండి అంటాడు. యాక్చువల్గా అది ఉండదు, చెబుతున్నాం, మహా అయితే 2 దెబ్బలు కొట్టండి అంటాడు. అంతేగాని ఇది వ్యభిచారం చేసింది కాబట్టి దీన్ని లంగా లేపి కోర్టులో కానీ రోడ్ల మీద కానీ అందరికీ చూపించననే మాట అండ కదా. అంటే ఇక్కడ జడ్జిలకి ఒక నిమిషం ఆగు. దేవుడు అండి, అది ఏ కాలం అంటే ఆ కాలం కంటికి కన్ను పంటికి పన్ను కాలం సార్. మా యెహోవా దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆ రోషము కలిగిన దేవుడు అయి ఉండటం వల్ల ఆయన ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ కాలం వ్యభిచారం చేసిందండి, సరే దానికి సిగ్గు లేకుండా వ్యభిచారం చేసింది, దాని బజార్లో చూపిస్తేనే 10 మంది తీసుకెళ్లి చూపిస్తే ఉంది, అది ఆల్రెడీ వ్యభిచారది. దాన్ని 150 మంది 200 మందిలో దాన్ని మొత్తం లేపి చూపించిన అదేం సిగ్గుపడదు. పతివ్రతగా సిగ్గు ఉంటుంది కానీ ఇడి చేసిందని సిగ్గు ఎందుకు ఉంటుందండి? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీ దేవుడికి? కాదండి, మీకు అర్థం కాలేదండి. యెహోవా దేవుడు ఇప్పుడు ఆ వ్యభిచారం ఆ వేసిన దాని మానాన్ని అందరికి చూపించడం వల్ల ఆ చూసిన వాళ్ళు మనం తప్పు చేస్తే కూడా మన మానాన్ని కూడా ఇట్లా చూపిస్తాడు అనే భయంతో వాళ్ళు మంచిగా నడుచుకుంటారు. అంటే కరెక్టే సార్, చూపించాడు, అందుకు చూపించాడు, బానే ఉంది. ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రపంచంలో రాజు గారు ఆయన చూపించలేదు, చూపిస్తానని చెప్పాడు. ఆజ్ఞది చూపించాడు. నేను ఇంగ్లీష్ లో అంటే అది పాస్ట్ టెన్స్ లో ఉంది. సార్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, సార్ దేవుడు అనేవాడు ఫస్ట్ ఎంత జ్ఞానం ఉందో భూమి పుట్టినప్పుడు, భూమి పుట్టక ముందు ఈ భూమి అంతా అంతరించిపోయిన తర్వాత కూడా అంతే జ్ఞానం ఉంటుంది. దేవుడికి ఆ జ్ఞానం అనేది పెరగదు, తగ్గదు. మీరు ఒప్పుకుంటారా పాస్టర్ గారు దీనికి? అవునండి, కరెక్టే సార్ మీరు చెప్పింది. అవును, బయలుపరుతులు అన్నాడు కానీ బయలుపరిచాను నన్ను చెప్పండి సార్, సరే కరెక్టే, రైట్ సార్, ఓకే, దానికి ఒప్పుకుందాం సార్. ఇప్పుడు పూర్వం ఎంత కాలం ఉందో మనిషికి, ఈ రోజు దేవుడికి ఈ రోజు కూడా అదే జ్ఞానం, 100 కోటి సంవత్సరాల తర్వాత అదే జ్ఞానం ఉంటది. కానీ ఇదే శిక్షని నేను కోర్టులో తీసుకెళ్ళి, అయ్యా ఈ అమ్మాయి వ్యభిచారం చేయడం, దీని లంగాలు లేపి అందరూ రోడ్డు మీద చూపిస్తారంటే ప్రజలందరూ ఏమంటారు? చెప్పుతో కొడతారు మనల్ని, అవునా? వ్యభిచారం చేస్తే నువ్వు ఫైన్ అయ్యి లంగా అంటే దేవుడికి కనీస జ్ఞానం కూడా లేదా? అంటే ఒక మనిషికి ఉన్న జ్ఞానం కూడా మీ దేవుడికి లేదా? లంగా లేపి చూపించడం అది కృపాకాలం కాదండి. కృపాకాలంలో దేవుడు జ్ఞానం లేదని మీరు చెప్పండి, నేను సరైన ఫోన్ పెట్టేది. కృపాకాలం, ఈ కృపాకాలం ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఏ టెన్స్ లోనే దేవుడికి ఒకే జ్ఞానం ఉంటది. ఇప్పుడు ఇదే కాలం సార్, వానాకాలం కదా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి.